శ్రీమద్ అధ్యాత్మ రామాయణము అరణ్యకాండము అష్టమ శబ్దము సీతావియోగమున రాముని విలాపము జటాయువు మోక్షము. శ్రీ మహాదేవోవాచ రామో మాయావినం హత్వా రాక్షసం కామరూపిణం ప్రతస్థే స్వాశ్రమం గంతుం తతో దూరాద్ దదర్శతం ఆయాంతం లక్ష్మణం దీనం ముఖేన పరిశుష్యత రాఘవశ్చింతయామాస స్వాత్మన్యేవ మహామతిః లక్ష్మణస్తన్న జానాతి మయా సీతాం మయా కృతాం జ్ఞాత్వాప్యేనం వంచయిత్వా శోచామి ప్రాకృతో యథా యద్యహం విరతో భూత్వా తూష్ణీం స్థాస్యామి మందిరే తదా రాక్షసకోటీనాం వధోపాయ కథం భవే. శ్రీ మహాదేవుడు ఇట్లు చెప్పెను, పార్వతి కామరూపి మాయావియగు మారీచుని వధించి తన ఆశ్రమమునకు రాముడు మరలి వచ్చుచు దైన్యముతో శుష్కించిన మొహంతో ఎదురుగా వచ్చుచున్న లక్ష్మణుని అల్లంత దూరము నుండి గమనించాడు. అంతటా గొప్ప బుద్ధిమంతుడకు రాఘవుడు ఇట్లు చింతించాడు, నేను మాయాసీతను కల్పించిదనని లక్ష్మణుడు ఎరగడు. నేను తెలిసినో ఇతనిని వంచుతూ సాధారణ మానవుని వలె శోకించను. అట్లుగాక నేను కుటీరమునందే అనాసక్తుడనై ఉదాసీనముగా ఉండిపోయినచో కోట్ల కొలది రాక్షస సంహారమునకు ఉపాయం ఎట్లా సంభవించును? యది శోచామి తాం దుఃఖ సంతప్త కాముకో యథా తదా క్రమేణానుచిన్వన్ సీతాం యాస్యే సురాలయం రావణం సకులం హత్వా సీతామగ్నౌ స్థితాం పునః మయైవ స్థాపితాం నీత్వా యథాయోధ్యామతంద్రితః అహం మనుష్యభావేన జాతోస్మి బ్రహ్మణార్థితః మనుష్యభావమాపన్నః కించిత్ కాలం వసామి కౌ తతో మాయా మనుష్యస్య చరితం మే నుశృణ్వతాం ముక్తిస్యాదప్రయాసేన భక్తిమార్గానువర్తినాం నిశ్చితైవ్యం తదా దృష్ట్వా లక్ష్మణం వాక్యమబ్రవీత్ కిమర్థమాగతోసి త్వం సీతాం త్యక్త్వా మమ ప్రియాం నీతా వా భక్షితా వాపి రాక్షసైర్జనకాత్మజా. లక్ష్మణః ప్రాంజలిః ప్రాహ సీతాయా దుర్వచో రుదన్ హా లక్ష్మణేతి వచనం రాక్షసోక్తం శ్రుతం తయా త్వద్వాక్యసదృశం శ్రుత్వా మాం గచ్ఛేతి త్వరాబ్రవీత్ రుదంతి సా మయా ప్రోక్తా దేవీ రాక్షసభాషితం నేదం రామస్య వచనం స్వస్థా భవసు చిస్మితే ఇత్యేవం సాంత్వితా సాధ్వీ మయా ప్రోవాచ మాం పునః యదుక్తం దుర్వచో రామ న వాచ్యం పురతస్తవ కర్ణౌ పిధాయ నిర్గత్య యతోహం త్వాం సమీక్షితుం రామస్తు లక్ష్మణం ప్రాహ తథాప్యనుచితం కృతం త్వయా స్త్రీ భాషితం సత్యం కృత్వా త్యక్తా శుభాననా నీతా వా భక్షితా వాపి రాక్షసైర్నాత్ర సంశయః ఇతి చింతాపరో రామః స్వాశ్రమం త్వరితో యయౌ తత్రా దృష్ట్వా జనకజాం విలలాపాతి దుఃఖితః హా ప్రియే క్వ గతాసి త్వం నాసి పూర్వవదాశ్రమే అథవా మద్విమోహార్థం లీలయా క్వ విలీయసే ఇత్యాచిన్వన్వనం సర్వం నాపశ్య జ్ఞానకీం తదా వనదేవ్యః కుతః సీతాం బ్రువంతు మమ వల్లభాం. నేను సీత కొరకు దుఃఖము చే తపించుచున్నవాడనై కాముకుని వలె శోకించదు. క్రమముగా సీతను వెతుకుచూ రాక్షసరాజు రావణుని చెంతకు చేరుదును. వాని వంశముతో సహా నశింపజేసేదు. పిమ్మట అగ్నియందు నాచే ఉంచబడిన సీతాదేవిని తీసుకుని వెంటనే అయోధ్యకు వెళ్ళేదను. బ్రహ్మచేత అర్థించబడి నేను మానవ జన్మను ఎత్తితిని. మనుష్య భావముతోనే భూమి యందు కొంతకాలము నివసించదను.
అందువలన మాయావేషమును ధరించిన నా చరిత్రను వినుచు భక్తి మార్గమును అనుసరించు వారికి సులభంగా ముక్తి లభించునుగాక అని ఇట్లు యోచించే లక్ష్మణుని చూచి పలికారు. నా ప్రియురాలైన సీతను వదిలి ఎందులకు ఇటు వచ్చితివి? రాక్షసులు ఆమెను అపహరించి ఉందురు లేదా భక్షించి ఉందురు కదా అని రాముడు పలికిన వెంటనే లక్ష్మణుడు అంజలి ఘటించి రోధించుచు సీత పలికిన కటువచనమును గూర్చి రామచంద్రుని గిట్లు విన్నమంచను. రాక్షసుడు పలికిన హా లక్ష్మణ అను మాట ఆమె వినినది. మీ మాట వంటి ఆ మాటను విని నన్ను త్వరగా వెళ్ళమని ఆదేశించారు. దుఃఖించుచున్న ఆమెతో అమ్మా దేవి, ఇవి రాక్షసుడు పలికిన పలుకులు కానీ రామునివి కాదు. శుచిస్మిత, నెమ్మది కలిగి ఉండుము అని ఇట్లు ఓదార్చినను సాధ్వీమ తల్లియగు ఆమె మరలా నాతో చెప్పిన దుర్వాక్యములు నీ ఎదుట తిరిగి పలకకూడనివి. చెవులు మూసుకొని బయటకు వెళ్ళి నిన్ను దర్శించడానికి ఇటు వచ్చితిని అని రాముడు లక్ష్మణ్తో ఇట్లనను. లక్ష్మణ, సీత అట్లు పలికినప్పటికీ నీవు చేసిన పని అంత మంచిది కాదు. శ్రీవచనములను సత్యముగా తలిచి సుముఖి అయిన ఆమెను వదిలి వచ్చితివి. ఆమె రాక్షసులచే అపహరింపబడి ఉండును లేదా భక్షింపబడి ఉండును, ఇందులో సందేహము లేదు అని ఇట్లా చింతాక్రాంతుడై రాముడు త్వరగా ఆశ్రమమునకు చేరును. అక్కడ సీతను గానక అతి దుఃఖితుడై విలపింపసాగాను. హా ప్రియురాలా, ఎక్కడికి ఎగితి? పూర్వమూలే నీవు ఆశ్రమంలో కానరావేమి? లేదా నన్ను మోహింపజేయటకు పరిహసించటకు ఎసటినైనా దాగి ఉంటివా అని ఈ విధముగా విలపించుచు అతడు వనమంతయు గాలించను. ఎచటను జానకి కానరాలేదు. మృగాశ్చ పక్షిణో వృక్షా దర్శయంతు మమ ప్రియాం ఇత్యేవం విలపన్నేవ రామ సీతాం న కుత్రచిత్ సర్వజ్ఞః సర్వథా క్వాపి నాపశ్యద్రఘునందన ఆనందోప్యన్వశోచత్తాం అచలోప్యనుధావతి నిర్మమో నిరహంకారో అప్యఖండానందరూపవాన్ మమ జాయేతి సీతేతి విలలాపాతి దుఃఖితః ఏవం మాయామనుచరన్ అసక్తోపి రఘుత్తమః ఆసక్త ఇవ మూఢానాం భాతి తత్వవిదాం నహి ఏవం విచిన్వన్ సకలం వనం రామస్య లక్ష్మణః భగ్నం రథం ఛత్రచాపం కూబరం పతితం భువి దృష్ట్వా లక్ష్మణమాహేదం పశ్య లక్ష్మణ కేనచిత్ నీయమానాం జనకజాం తం జిత్వాన్యో జహారతాం తదః కంచిత్ భువో భాగం గత్వా పర్వత సన్నిభం రుధిరాక్తవపుర్దృష్ట్వా రామో వాక్యమథాబ్రవీత్ ఏష వై భక్షయిత్వా తాం జానకీం శుభదర్శనాం సేతే వివిక్తేతి తృప్తః పశ్యహన్మి నిశాచరం చాపమానయ శీఘ్రం మే బాణం చ రఘునందన తచ్ఛ్రుత్వా రామవచనం జటాయు ప్రాహ భీతవత్ మాం న మారయ భద్రం తే మ్రియమాణం స్వకర్మణా అహం జటాయుస్తే భార్యా హారిణం సమనుద్ధృత రావణం తత్ర యుద్ధం మే బభూవారి విమర్దన తస్య వాహాన్ రథం చాపం చిత్వాహం తేన ఘాతిత పతితోస్మి జగన్నాథ ప్రాణాంశ్చక్షామి పశ్య మాం తచ్ఛ్రుత్వా రాఘవో దీనం కంఠప్రాణం దదర్శ హస్తాభ్యాం సంస్పృశన్ రామో దుఃఖాశ్రువృతలోచన. ఓ వనదేవతలారా, సీత ఎక్కడ? నా ప్రియురాలు ఏది? చెప్పుడు. మృగములారా, పక్షులారా, వృక్షములారా, నా ప్రేయస్ని చూపించుడు అని ఇట్లా విలిపించుచు సర్వదా సర్వజ్ఞుడైన రఘురాముడు అన్ని విధములా వెతికి సీతను ఎక్కడనూ చూడలేకపోయాను. ఆనంద స్వరూపుడైనను అతడు శోకించను, నిశ్చలుడైనను అటు ఇటు పరిగెత్తను. మమకార రహితుడు, అహంకార శూన్యుడు అయినను అఖండమగు ఆనందమే రూపుకట్టిన వాడైనను నా భార్య నా సీత అనుచు అతి దుఃఖముతో విలపించను. ఈ విధముగా రఘుత్తముడు అనాసక్తుడై ఉన్నను మాయను అనుసరించు మూడులకు ఆసక్తి గలవాడుగా అగుపించును గాని తత్వవేత్తలకు మాత్రము ఆ విధముగా అగుపించడు. ఈ విధముగా అంతటా వెతుకుచు లక్ష్మణయుతుడై రాముడు విరిగిపడి ఉన్న రథమును ఛత్ర చాపములను భూమిపై పడి ఉన్న నొగను అనగా రథము ముందు భాగమును చూచి లక్ష్మణునితో ఇట్లు పలికెను. ఇటు చూడు లక్ష్మణ, ఒకని చేత కొనిపోబడుచున్న సీతను మరి ఒకడు అతన్ని యుద్ధముగా గెలిచి అపహరించుకొని పోయినట్లున్నది.
మరికొంత దూరము నడుచుచూ పోయిన తరువాత రక్తసిక్తమైన పర్వతము వంటి శరీరమును చూచి మరలా రాముడిట్లని, ఈ ప్రాణియే శుభదర్శనురాలకు జానకిని భక్షించి అత్యంత తృప్తితో ఏకాంతముగా ఇక్కడ నిద్రించుచున్నది చూడుము. ఈ నిశాచరును వధించెదను. శీఘ్రమే నా శరచాపములు కొని తీసుకురమ్ము సోదరా అనుడు రాముని మాట విని జటాయు భీతుడై ఇట్లు పలికెను. నన్ను చంపవద్దు, నీకు శుభమోగాక. నా చేత ఉనర్చిన కర్మము చేతనే నేను మరణించుచున్నాను. నేను జటాయువును. నీ భార్యను హరించిన వానిని రావణుని వెంబడించింది. వానితో నాకు పెద్ద యుద్ధము జరిగినది. హరిసూదన, వాని అశ్వములను రథమును చాపమును చీల్చివచ్చి వాని చేత నేను గాయపడి ఉన్నాను. జగన్నాథ, నేను నేలవరాలి ఉన్నాను, ప్రాణములు వదులుచున్నాను, నన్ను అనుగ్రహంతో చూడుము అనను. అది విని కంఠగద ప్రాణుడై ఉన్న దీనుడకు జటాయువును రాముడు గుర్తించను. రాముడు అతనిని చేతులతో స్పృశించుచు దుఃఖాశ్రులోచనుడై, జటాయు, శుభాననయ్యకు నా భార్య ఎవరిచే కొనుకోబడినది చెప్పుము. జటాయో బ్రూహి మే భార్య కేన నీతా శుభాననా మత్కార్యార్థం హతోసి త్వం అతో మే ప్రియ బాంధవ. జటాయు సన్నయా వాచా వక్త్రాదక్త్రం సముద్గమన్ ఉవాచ రావణో రామ రాక్షసో భీమ విక్రమ ఆదాయ మైథిలీం సీతాం దక్షిణాభిముఖో యయౌ ఇతో వక్తుం న మే శక్తి ప్రాణాంశ్చక్ష్యామి తే గ్రతః దిష్ట్యా దృష్టోసి రామత్వం మ్రియమాణేన మేనఘ పరమాత్మాసి విష్ణుస్త్వం మాయామనుజరూపధృక్ అంతకాలేపి దృష్ట్వా త్వాం ముక్తోహం రఘుసత్తమాం హస్తాభ్యాం స్పృశమాం రామ పునర్యాస్యామి తే పదం. తథేతి రామ పస్పర్శ్య తదంగం పాణినా స్మయన్ తద ప్రాణాన్ పరిత్యజ్య జటాయుః పతితో భువి రామస్తమనుశోచిత్వా బంధువత్సాశ్రులోచనః లక్ష్మణేన సమానాయ్య కాష్ఠాని ప్రదదాహతం స్నాత్వా దుఃఖేన రామోపి లక్ష్మణేన సమన్వితః హత్వా వనే మృగం తత్ర మాంసఖండాన్ సమంతతః స్యాద్వరే ప్రాక్షిపద్రామః పృథక్ పృథగనేకధా భక్షంతు పక్షిణః సర్వే తృప్తో భవతు పక్షిరాట్ ఇత్యుక్త్వా రాఘవ ప్రాహ జటాయో గచ్చ మత్పదం మత్సారూప్యం భజస్వాద్య సర్వలోకస్య పశ్యతః తతోనంతరమేవాసౌ దివ్యరూపధరः శుభः విమానవరమారుహ్య భాస్వరం భానుసన్నిభం శంఖచక్రగదా పద్మ కిరీటవరభూషణైః ద్యోతయన్ స్వప్రకాశేన పీతాంబరధరోమలః చతుర్భిః పార్షదైర్విష్ణో తాదృశైరభిపూజితः స్తూయమానో యోగిగణైః రామమాభాష్య సత్వరः కృతాంజలిపుటో భూత్వా తుష్టావరఘునందనం. నా కార్యం కొరకై నీవు నిహతుడు వైతివా, ఇందులకు నీవు నాకు ప్రియబంధుడు వైతివి అని దుఃఖించను. జటాయువు నోటి నుండే రక్తము విడలుచుండగా తడబడు గొంతుతో ఇట్లనెను. భీమ విక్రముడుగు రాక్షసరాజు రావణుని మిథిలానగర రాకుమారుని సీతను తీసుకుని దక్షిణాభిముఖముగా వెడలిపోయి, ఇక నాకు మాట్లాడుటకు శక్తి చాలదు. నీ కట్టెదుట నీ సన్నిధిని ప్రాణములను వదులుచున్నాను. మరణించుచు అదృష్టవశముననే అనుగుడా రామా, నిన్ను చూడగలిగితే నీవు పరమాత్ముడవు, మాయామానుష వేషధారివై నిలిచిన శ్రీ మహావిష్ణువుడు. రఘుపుంగవ, అంత్యకాలమున నిన్ను చూడగలుగుట వలన నేను ముక్తుడను. నీ హస్తములచే నన్ను స్పృశించుము, వెదప నేను నీ పరమపదముననే పొందెదను. ఇట్లనగా రాముడు సరే అని ఆశ్చర్యపడుచు జటాయువు శరీరమును చేతితో స్పృశించాను. అంతటా జటాయువు ప్రాణమును వదిలి నేలపై పడిపోయాను. రాముడు అతని మరణమునకై తన సమీప బంధువు కొరకు చింతించినట్లు కన్నుల నీరు నింపుకొని దుఃఖించాను. పెదప లక్ష్మణునితో చితిపేర్చి స్వయముగా జటాయువునకు దహన క్రియలు చేశాను. రాముడంతటా లక్ష్మణ సహితుడై స్నానము చేసి యదన్నం పురుషో స్నాతి తదన్నాస్తస్య దేవత అను వాక్యానుసారము గృధ్రోచితముగా అంత్యేష్ట సంస్కారములను శ్రాద్ధ తర్పణాధికములను పూర్తి చేశాను.
తర్వాత రాముడు ఇట్లు చెప్పెను: జటాయు, నీవు నా పరమపదము చేరు. ఈనాడు నీవు లోకమంతయు దర్శించుచుండగా నా సారూప్యమును పొందుము. అప్పుడు జటాయువు సుందరమైన దివ్య రూపమును పొంది శుభంకరుడై దివ్యము, సూర్య సమానము, కాంతివంతము, శ్రేష్టము అగు విమానమును అధిరోహించి అతడు శంఖచక్ర గదా పద్మ కిరీటములు, శ్రేష్టములు ఆభరణములను ధరించి స్వప్రకాశముతో ప్రకాశించుచుండెను. పీతాంబరమును ధరించి నిర్దోషుడైన అతని నలుగురు విష్ణుపార్షదులు ముందు చెప్పిన అలంకారములు ధరించిన వారు తనను సేవించుచుండెను. అతడు యోగిగణములు చే స్తుతించబడుచుండెను. అట్టి జటాయువు వినయముతో దోషులొగ్గే త్వరగా రఘునందుని ఈ విధముగా స్తుంది: జటాయురువాచ అగణిత గుణమప్రమేయమాద్యం సకల జగత్స్థితి సంయమాదిహేతుం ఉపరమ పరమం పరాత్మభూతం సతతమహం ప్రణతోస్మి రామచంద్రం నిరవధి సుఖమిందిరా కటాక్షం క్షపిత సురేంద్ర చతుర్ముఖాది దుఃఖం నరవరమనిశం నతోస్మి రామం వరదమహం వరచాపబాణహస్తం త్రిభువన కమనీయ రూపమిడ్యం రవిశతభాసురమీహిత ప్రదానం శరణదమనిశం సురాగమూలే కృత నిలయం రఘునందనం ప్రపద్యే భవ విపిన దవాగ్నినామధేయం భవముఖ దైవతం దయాళుం ధనుజపతి సహస్రకోటినాశం రవితనయా సదృశం హరిం ప్రపద్యే అవిరత భవ భావనాతి దూరం భవ విముఖైర్మునిభిः సదైవ దృశ్యం భవ జలధి సుతారణాంఘ్రిపోతం శరణమహం రఘునందనం ప్రపద్యే గిరిశగిరిసుతామనో నివాసం గిరివరధారిణమీతాభిరామం సురవరదనుజేంద్ర సేవితాంఘ్రిం సురవరదం రఘునాయకం ప్రపద్యే పరధన పరదారవర్జితానాం పరగుణభూతిషుతుష్టమానసానాం పరహిత నిరతాత్మనాం సుసేవ్యం రఘువర మంబుజలోచనం ప్రపద్యే. జటాయువు ఇట్లు స్తుతించెను: లెక్కకు అందని గుణగణములు గలవానిని, మనోబుద్ధ్యాతులకు అందరాని వానిని, పరమ కారణమైన వానిని, సకల జగత్ సృష్టి స్థితి లయకరుడైన వానిని, ప్రపంచమునకు దూరముగా అనాసక్తునిగా ఉండువానిని, ప్రశాంత స్వరూపుని, పరమాత్ముని రామచంద్రునికి నిరతము ప్రణతులు నచ్చెదను. అఖండమైన ఆనంద స్వరూపుడు, లక్ష్మీ కటాక్షమునకు ఏకైక ఆశ్రయమైన వాడు, ఇంద్ర బ్రహ్మాదుల దుఃఖములను తొలగించువాడు, నరవరుడు, వరదుడు, శ్రేష్టములకు చాపబాణములు ధరించువాడు అగు రామునికి అహర్నిశము ప్రణతులు నచ్చెదను. ముల్లోకములలో అందరికంటే మించిన అందము గలవాడు, కోరిన కోరికలను తీర్చువాడు, శరణాగత రక్షకుడు, భక్తి జన హృదయములలో నివసించువాడగు రఘునందనుని స్తుతించుచు శరణ వేడెదను. సంసారమనుడు అరణ్యమును దహించి వేయునట్టి దావానలము వంటి నామము గలవాడు, మహాదేవాది దేవతలకు ఆరాధ్యుడైన వాడు, దయాళుడు, 1000 కోట్ల రావణులను వధింపగలవాడు, సూర్యతనయ యమునాది వంటి మేనివన్నె గలవాడు అగు శ్రీహరిని శరణుజొచ్చుచున్నాను. నిరంతర సంసార లంపటులకు అందరానంత దూరంగా నుండువాడు, సంసార విముఖులకు మునులకు సద్యోదర్శన భాగ్యము నిచ్చువాడు, సంసార జలధిని దాటించుటకు సమృద్ధములకు పాదముల నుండి నౌకను గలవాడు, అట్టి రఘునందనుని నేను శరణవేడిదను. శివపార్వతుల హృదయ కమలములందు నివసించువాడు, కూర్మావతారమున మందర పర్వత శ్రేష్టమును ధరించినవాడు, లీలావిలాసము కలవాడు, సురవరుల చేత ధనుజేంద్రుల చేత సేవించబడిన పాదపద్మములు గలవాడు, దేవతలకు వరములుసుకువాడు అగు రఘునాయకుని సేవించెదను. ఇతరుల ధనముపై, పరుల భార్యలపై ఆశ వదిలిన మహానుభావుల చేత, ఇతరుల చేత భగవంతుని గుణముల ఐశ్వర్యములను తలంచి ఆనందించడు వారి చేత, పరోపకార పరాయణుల చేత బాగుగా సేవించబడు రఘువరుని పుండరీకాయతాక్షుని నేను శరణు వేడెదను. స్మితరుచిర వికాసితాననాబ్జం అతి సులభం సురరాజనీలం సితజలరుహచారు నేత్రశోభం రఘుపతిమీశ గురోర్గురుం ప్రపద్యే హరికమలజ శంభురూపభేదాత్వమిహ విభాసి గుణత్రయానువృత్త రవిరివ జలపూరితోదపాత్రేష్వమరపతి స్తుతి పాత్రమీశమీడే రతిపతి శతకోటి సుందరాంగం శతభత గోచర భావనా విదూరం యతిపతి హృదయే సదా విభాతం రఘుపతి మార్తిహరం ప్రభం ప్రపద్యే.
ఇత్యేవం స్తువతస్తస్య ప్రసన్నో భుద్రఘుత్తమః ఉవాచ గచ్చ భద్రం తే మమ విష్ణో పరం పదం శృణోతి య ఇదం స్తోత్రం లిఖేద్వా నియతః పఠేత్ సయాతి మమ సారూప్యం మరణే మత్స్మృతిం లభేత్ ఇతి రాఘవ భాషితం తదా శ్రుతవాన్ హర్షసమాకులో ద్విజ రఘునందన సామ్యమాస్థితః ప్రయయౌ బ్రహ్మసు పూజితం పదం. మనోహరమగు మందహాసముతో వికసించుచున్న కమలముల వంటి ముఖము గలవాడు, మిక్కిలి దయగలవాడొకటిచే స్మరణ మాత్రముననే అనుగ్రహించుచు భక్త సులభుడు, ఇంద్రనీల మణివలే నీలవర్ణముతో కూడిన కాంతులు విరజిమ్మే అందమైన మేనుతో భాషించువాడు, తెల్ల తామర పువ్వు వంటి అందమైన కన్నులతో శోభిల్లిడివాడు, మహాదేవునకు గురుడు అగు రఘుపతిని శరణు వేడిదను. నీరు నిండిన పాత్రల్లో ప్రతిఫలించు సూర్యుని వలె నీవే గుణత్రయమును అనుసరించి విష్ణు బ్రహ్మ శంభు నామములతో ప్రకాశించదు. దేవేంద్రుని స్తుతిపాత్రుడవైన నిన్ను నేను స్తుతించదు. శతకోటి మన్మధుల మించిన సుందర శరీరము గలవాడు, భవాటవిలోని వేలాది మార్గములలో చిక్కుకొని తిరుగువాడుచుండు వారికి అందరానంత దూరమున ఉన్నవాడు, యతీశ్వరుల హృదయములో సర్వదా ప్రకాశించువాడు, భక్తుల దుఃఖమును తొలగించువాడు, ప్రభుడు అగు రఘురాముని శరణు వేడుచున్నాను. ఈ విధముగా జటాయువు స్తుతించగా రామచంద్రుడు ప్రసన్నుడై ఇట్లనెను: జటాయువు నీకు మంగళమగుగాక, నా విష్ణుపదమునకు చేరుకును. ఈ స్తోత్రమును ఏకాగ్ర చిత్తముతో విన్నవాడు, లిఖించినవాడు, పఠించినవాడు నా సారూప్యమును పొందగలడు. మరణకాలమున అతనికి నా స్మృతి లభించును అని ఈ విధముగా రాఘవుడు పలుకగా విని సంతోషాంతరంగుడై పక్షిరాజకు జటాయువు రఘునందనుతో సారూప్యమును పొంది బ్రహ్మదేవునిచే పూజింపబడు పరమపదమును చేరును. ఇది శ్రీమద్ అధ్యాత్మరామాయణే ఉమామహేశ్వర సంవాదే అరణ్యకాండే అష్టమ సర్గ సమాప్తః. ఇది శ్రీ ఉమామహేశ్వర సంవాద రూపము శ్రీమద్ అధ్యాత్మరామాయణమునందలి అరణ్యకాండమునందు 8వ సర్గము సమాప్తము. 9వ సర్గము కబంధోద్ధరణము. శ్రీ మహాదేవ ఉవాచ తతో రామో లక్ష్మణేన జగామి విపినాంతరం పునర్దుఃఖం సమాశ్రిత్య సీతాన్వేషణ తత్పరః.